నమస్కారం. ఎన్సన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఈదుల్ అదా బక్రీద్ పండుగ వేడుకలు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మైనార్టీలు. డొంకేశ్వర్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీకాంత్ రెడ్డి. మెంటోరా మండలం దూద్గం గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయ్లో అదృశ్యం. భర్త ఆచూకీ కనిపెట్టాలని భార్య వేడుకోలు. ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ గద్దెను ఢీ కొట్టిన టిప్పర్. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పరస్పర సహకారంతో పండగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, హోంగార్డ్ ఏసీపీ దీపక్ చంద్ర, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్లో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్ని చోట్ల ఈద్గాల్లో, మస్జిదుల్లో ఈద్ నమాజ్ స్టార్ట్ అయింది. పార్కింగ్ కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అట్లాంటి శానిటేషన్ వింగ్స్తో కూడా మాట్లాడడం వచ్చి జంతు వ్యర్థాలను ఇమీడియట్గా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడైతే డెడికేటెడ్ వేస్ట్ డిస్పోజల్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ వేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళతో కంటిన్యూస్ కోఆర్డినేషన్లో ఉంటున్నాం. అట్లానే అందరికీ మన ముస్లిం సోదరులందరికీ ఒక విజ్ఞప్తి, జరిగే మన పవిత్ర కుర్బానీ ఏదైతే చేస్తారో దాని యొక్క చెత్తనంతా మీకు ఇచ్చిన గార్బేజ్ బ్యాగ్స్లోనే డిస్పోజ్ చేయాలి. అట్లానే అందరూ ఈ ఈదుల్ అదాని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి బాధితులకు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అప్పగించారు. మొత్తం 6 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఇందులో 3 సంవత్సరాల క్రితం పోయిన 3 మొబైల్ ఫోన్లు, సంవత్సరం క్రితం పోయిన 2 మొబైల్ ఫోన్లు, అలాగే 5 నెలలలోపు పోయిన మరో 2 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి తిరిగి అందించారు. పోలీసుల సమర్థ చర్యలతో తాము మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ పట్టణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా మైనార్టీలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈద్గాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తును నియమించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మైనార్టీ సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా హిందూ ముస్లింలు తేడా లేకుండా అన్ని పండుగలు కలిసిమెలిసి నిర్వహించుకుంటామని అన్నారు. ईद उल अजहा के मौके पर आरमूर ईदगाह पर जनाब मौलाना मोहम्मद कबीरुद्दीन साहब मज़ाहिरी नमाज के बाद अवाम का यहाँ पर हमेशा की तरह जो हुजूम था, माशाल्लाह मरकज़ी कमेटी ने 3-4 दिन से अल्हम्दुलिल्लाह आरमूर के म्युनिसिपल कमिश्नर और म्युनिसिपल चेयरमैन और आरमूर इंचार्ज हमारे विनय रेड्डी साहब के राब्ते से ये तमाम काम पुलिस के ज़रिए से और तमाम ये जितने भी आपको टेंट देख रहे हैं यहाँ पर मौजूद, यहाँ पर खालीन जो इंतजाम देख रहे हैं, इन तमाम की तरफ से अल्हम्दुलिल्लाह पाए तकमील पहुँचा।
इन सब का मेरी जानिब से मैं शुक्रिया अदा करता हूँ और हमारी मरकजी कमेटी की तरफ से इन तमाम का शुक्रिया अदा करता हूँ। आज आरमूर ईदगाह में कबीर मौलाना की निगरानी में खाजी अब्दुल मजीद साहब की इमामत में आज ईद उल अजहा की नमाज अदा की गई। काफ़ी तादाद में कसीर तादाद में यहाँ पर ईद की नमाज पढ़ने के लिए देहातों से लोग आए। हमें बहुत खुशी हुई। हमें एक डर खौफ था मौसम साथ ना देने की वजह से कुछ टेंट वगैरह गिरने के चांसेस थे, लेकिन अल्लाह का बहुत बड़ा फजल करम है। पूरे खैरियत के साथ पूरी मुकम्मल नमाज हुई और मुसल्लियों को भी कोई तकलीफ नहीं है। हमें खुशी है और मरकजी कमेटी की तरफ से तमाम अहलियान आरमूर को तहे दिल से ईद उल अजहा की मुबारकबाद हमारी तरफ से पेश की जाती है। इसके दिन आज ईद उल अजहा का दिन है। ये ईद उल अजहा यानी कुर्बानी की ईद कहा जाता है, जो सारे आलम में खुशी और खुशू के साथ, शौक़ के साथ, इत्मीनान के साथ, प्यार और मोहब्बत के साथ, गंगा जमुना तहज़ीब के साथ, अमन और अमान के साथ, पूरे डिसिप्लिन के साथ सारे आलम में इसका जो है अमल होता है, मनाया जाता है। ये ईद का मतलब ये है कि आज अल्लाह के नेक बंदे हज़रत इब्राहीम अलैहिस्सलाम को अल्लाह ने हुक्म दिया था कि अपने बेटे को अल्लाह की मर्ज़ी के मुताबिक ज़बा करें। हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अल्लाह के हुक्म को पूरा करते हुए अपने लगते जिगर नूर नज़र हज़रत इस्माइल अलैहिस्सलाम को ज़बा करने के लिए लेके जाते हैं, ज़बा करते हैं, लेकिन उनका ईमान, उनका तक़वा अल्लाह के पास पहुंच जाता है। उनके बेटे हज़रत इस्माइल नहीं ज़ुबा होते हैं, बल्कि एक जन्नत का दुम्बा ज़ुबा हो जाता है। తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఐకేపీ వివోఏలు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు. సమస్యలు పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏలు తదితరులు ఉన్నారు. గ్రామ స్థాయిలో ఒక గ్రామంలో ఒక కుటుంబం, నిరుపేద కుటుంబం ఉన్నదంటే ఆ కుటుంబం ఏ కుటుంబం అన్నది ఫస్ట్ మాకు తెలుసు. మేము ఐడెంటిఫై చేసి పంపిస్తేనే ఇక్కడ బయట ప్రపంచానికి తెలుస్తుంది ఏ విలేజ్లో ఎవరు, ఏ కుటుంబంలో ఎవరున్నారు, అక్కడ ఎవరు పేదలు ఉన్నారు. తర్వాతనే ఇక్కడ బయట సెర్పుకు తెలుస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మేమే ఐడ్ చేయాలి. ఒక ప్రభుత్వం వచ్చి ఇంకో పని, ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి ఇంకొక పని, ఏ డిపార్ట్మెంట్ వచ్చినా కూడా మాకే వర్క్స్ అప్పచెప్తున్నారు. ఒక విఐపి రావాలంటే మేము ఒక బస్సు, 2 బస్సులు, 3 బస్సులు తీసుకొని వెళ్ళాలి. మెట్ల మీద కూర్చొని వెళ్ళిన సందర్భాలు కూడా ఇప్పుడు ఒక్కసారి కాదు, 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మా డిమాండ్లు నెరవేరలేదన్నది మా బాధతోనే మేము ఈరోజు బయటకు వచ్చి ఇది చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా మాకు అనుకూలంగా సీతక్క గారు మాకు కనీస వేతనం పెంచుతారన్న ఆశతోనే మేము ఇంకా ఉన్నాము. దయచేసి మా డిమాండ్లను కనికరించండి అని మేము కోరుతా ఉన్నాము. ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ గద్దెను నల్లమట్టి లారీ ఢీకొట్టడంతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఆలూరు గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గద్దెను నందిపేట వైపు నుండి వస్తున్న ఆర్మూర్ నల్లమట్టి లారీ ఢీకొట్టి వెళ్లిపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామం మీదుగా నల్లమట్టి లారీలను వెళ్లనివ్వమని అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని నచ్చజెప్పారు. ఎంఎస్పీ ప్రకటనతో రైతులను మరోసారి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్లు దేవరాం, వెంకటేష్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్కేఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధర ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దేవరాం, వెంకటేష్లు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ధరలు క్వింటాల్కు 10 నుండి 13,000 రూపాయలు పెంచడం సిగ్గుచేటన్నారు. ఓవైపు అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతూ ఇబ్బందులు పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కేవలం నామమాత్రంగా పెంచడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసగించడమే కేంద్ర ప్రభుత్వ ధోరణిగా మారిందన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు. పంటల మద్దతు ధరలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కిషన్, ఎల్లయ్య, రవి తదితరులున్నారు. ప్రకటించడం అంటే ఇంతకంటే సిగ్గుచేటకరమైన విషయం ఇంకోటి లేదు. కాబట్టి మేము ఎస్కేఎంగా జాతీయ స్థాయిలో ఈ ప్రతుల్ని దేశవ్యాప్తంగా 27 తారీఖు నుంచి 31వ తారీఖు వరకు దగ్ధం చేసి నిరసన తెలపాలని చెప్పి పిలిపివ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్కేఎంగా మేము
ఆ ప్రతుల్ని దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా 2014లో ఒక్కరోజు 77 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈ రోజు 12 సంవత్సరాల తర్వాత రోజుకు 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళ విధానాలు రైతు వ్యతిరేక విధానాలని స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటిదాకా వాడు బాగుపడలేదు, రేపు నీకు కూడా కోరి కడతారని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ కూడా ధరలను కూడా పెంచేసి ఈ రోజు రైతులు పండించినటువంటి పంటలకు నామమాత్రంగా ఈ రోజు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకున్నటువంటి నరేంద్ర మోడీకి మేము సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి C+2 కలిపి స్వామినాథన్ కమిటీ సిఫారసులు నువ్వు ఏదైతే చెప్పినావో వాటిని అమలు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఒకవేళ అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బాల్కొండలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గురువారం బాల్కొండ మండల కేంద్రంతో పాటు కిసాన్ నగర్, ఇత్వార్పేట్ తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. పండగ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఈద్గాలను సందర్శించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. మెండోరా మండలం దూదిగం గ్రామానికి చెందిన ఓ యువకుడు దుబాయ్ వెళ్లిన కొద్ది రోజులకే అదృశ్యమైన ఘటన కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగిస్తుంది. తన భర్త ఆచూకీ కనిపెట్టాలని భార్య, తండ్రి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ అనే వ్యక్తి దుబాయ్లో ఉద్యోగం కోసం లక్ష్మణ్ చాందా గ్రామానికి చెందిన ఏజెంట్ రమేష్కు 70,000 రూపాయలు చెల్లించి ఈ నెల 15వ తేదీన మరో 10 మందితో కలిసి దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్ చేరుకున్న మరుసటి రోజు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన శ్రీకాంత్ రేపటి నుంచి పనికి వెళ్తానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు శ్రీకాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో పాటు ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాంత్తో కలిసి వెళ్లిన మిగతా 9 మంది ఉద్యోగాలకు వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపినప్పటికీ శ్రీకాంత్ మాత్రం గత 13 రోజులుగా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. 2 చిన్న పిల్లలు ఉన్నారని, తన భర్త ఎక్కడ ఉన్నాడో కనుగొని సురక్షితంగా ఇండియాకు రప్పించాలని భార్య అలేఖ్య, తండ్రి గంగాధర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేతులు జోడించి వేడుకుంటున్నారు. మాది దూదియాం గ్రామం, మెండోరా మండల్, జిల్లా నిజామాబాద్. మా తోకల శ్రీకాంత్ మా అన్న 15 తారీఖు దుబాయ్ వెళ్ళిండు. 16న ఫోన్ చేసిండు. 17 నుంచి కనబడడం లేదు. డ్యూటీకని వెళ్ళిండు కానీ బస్ ఎక్కలేడు. 10 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. దయచేసి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని మా అన్నని ఇండియాకు పంపగలరని దయచేసి వేడుకుంటున్నాను. ముప్కాల్ మండల కేంద్రంలోని ఈద్ ఉల్ అదా పండగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులంతా తెల్లవారుజామునే నూతన వస్త్రాలు ధరించి సుగంధ ద్రవ్యాలు అలదుకొని స్థానిక ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఈద్గా మైదానంలో మత గురువు ఆధ్వర్యంలో ఈద్ ఉల్ అదా ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా ప్రత్యేక ప్రసంగం చేస్తూ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని, పండగ విశిష్టతను కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, పేదలకు సహాయం చేయడమే పండగ యొక్క అసలు సందేశమని పేర్కొన్నారు. అనంతరం దేశంలో శాంతి భద్రతలు వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కబడ్డీ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు మాట్లాడుతూ యువ క్రీడాకారులకు భవిష్యత్తులో జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని, వేసవి శిక్షణ శిబిరంలో సుమారు 28 మంది క్రీడాకారులు శిక్షణ పొందడం జరుగుతుందన్నారు. వేసవి శిక్షణ శిబిరం పరిసర ప్రాంత విద్యార్థులకు, యువతీ యువకులకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పండగ సందర్భంగా ఉదయం నుంచే ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖ సంతోషాలు నెలకొనాలని అల్లాహ్ను ప్రార్థించారు. ప్రార్థనల అనంతరం సాంప్రదాయం ప్రకారం మేకలు, గొర్రెలను ఖుర్బానీ చేసి వాటి మాంసాన్ని బీదలకు, బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. చిన్నారులు కొత్త దుస్తుల్లో సందడి చేయగా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. హిందూ, ముస్లింలు కలిసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకున్నారు. జమే మసీద్ ఇమాం ఈద్గాహలో ప్రసంగిస్తూ బక్రీద్ పండగ త్యాగానికి ప్రతీక అని తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం అలైహి సలాం త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సేవాభావం, మానవత్వం, ప్రేమాభిమానాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే గోవు ఖుర్బానీ చేయవద్దని, పరస్పర మతభావాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై వ్యర్థాలు పడవేయకుండా పరిశుభ్రత పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ అల్ హుదాలో ఈదుల్ అదహా నమాజ్ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మస్జిద్ అల్ హుదాలో స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి వారికి నమాజ్ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇమాం రఫీక్ నద్వీ మాట్లాడుతూ ఈ పండగ త్యాగాలకు ప్రతిరూపమని ఆయన వివరించారు. మరియు అదేవిధంగా మన దేశంలోని శాంతి, సౌభ్రత్వాలను కాపాడే బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశంలోని కొన్ని అసాంఘిక శక్తులు కులాల మధ్య, మతాల మధ్య విద్వేషం చెలరేగే ప్రయత్నాలు చేస్తున్నాయని, అలాంటి అసాంఘిక శక్తులతో ప్రతి ఒక్కరూ దూరం ఉండాలని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరికి ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలియజేశారు. जो भी लोग हमारे मुल्क के अमन व अमान को ख़राब करना चाहते हैं उनके हाथों को पकड़ ले और हम तमाम मुसलमानों को अपने मुल्क से सच्चे दिल से मोहब्बत करने और इस मुल्क की तामीर और तरक्की में बढ़ चढ़ कर के हिस्सा लेने और इस मुल्क को अमन व अमान का गहवारा बनाने में भरपूर हमारी मदद फरमा, हमको इस बात की तौफीक दे। जब तक इस दुनिया के अंदर रहें, ख़ास तौर से इस मुल्क में रहें, सब भाईचारे के साथ आपस में मिलजुल करके रहें, एक दूसरे के काम आते रहें और इस मुल्क को खूब तरक्की दें। जिस तरह से हमारे पूर्वजों ने इसे सोने की चिड़िया बनाया था, हम भी, हमारी भी जिम्मेदारी है कि हम उस रीति को और उस भरम को बाकी रखें, इस मुल्क को सोने की चिड़िया बनाने की दोबारा कोशिश करें। భీమ్గల్ పట్టణంలో ముస్లిం సోదరులు ఘనంగా ఈదుల్ అదా పండుగను జరుపుకున్నారు. ఉదయం ప్రత్యేక నమాజులు నిర్వహించి దేశ ప్రజల సుఖశాంతులు, సామరస్యానికి ప్రార్థనలు చేశారు. పండగ సందర్భంగా మసీద్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక విందులు ఏర్పాటు చేసుకుని ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సీ రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పండగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిటీసీ ఏసీపీ రాజశేఖర్, టౌన్ ఎస్హెచ్ఓ వెంకట్ నారాయణ, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి
డిఎంసిఎన్సి ప్రవీణ్ మరియు ఏసీఎస్ఓలు కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడుకుడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలకు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంతో పాటు నిల్వ ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయడం మరియు ఈ నెల 30వ తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను మూసివేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బ్యాక్ వాటర్లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం నందిపేట మండలం జోర్పూర్ గ్రామంలోని పూర్ణిమ పారా బాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించి మిల్లుకు చేరుతున్న లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లర్ అంగీకార ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని మిల్ యాజమాన్యానికి సూచించారు. మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో బక్రీద్ పండుగ సందర్భంగా మదీనా మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలు, ముస్లిం సోదరులు, పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్లు నిర్వహించారు. దేశంలో శాంతి సామరస్యాలు నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా ఈదుల్ అదా బక్రీద్ పండగ వేడుకలు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మైనార్టీలు. డొంకేశ్వర్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీకాంత్ రెడ్డి. మెంటోరా మండలం దూద్గం గ్రామానికి చెందిన వ్యక్తి దుబాయ్లో అదృశ్యం. భర్త ఆచూకీ కనిపెట్టాలని భార్య వేడుకోలు. ఆలూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ గద్దెను ఢీ కొట్టిన టిప్పర్. ఆందోళనకు దిగిన గ్రామస్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.